జోహార్ వైఎస్ఆర్. మన తుందూరు కంసాల మీద కూడా మధ్య నిర్మిస్తున్న మన గుంటూరు ట్రైన్ల నిర్మాణాన్ని నిలుపుదల చేయాలి. మెగా ఆక్వా ఫుడ్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలి. మెగా ఆక్వా ఫుడ్ నిర్మాణాన్ని మెగా ఆక్వా ఫుడ్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలి. మెగా ఆక్వా ఫుడ్ నిర్మాణాన్ని. తుందూరు ఆక్వా పార్క్ కి సంబంధించినటువంటి ఉద్యమం చాలా కాలంగా జరుగుతూ ఉంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటీవల కాలంలో ఆ పోరాటానికి మద్దతుగా తుందూరు రావడం జరిగింది. తర్వాత అఖిలపక్షం ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సిపిఎం పార్టీ తర్వాత పార్టీలు ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ విచారించదగ్గ విషయం ఏంటంటే, ఇంతకాలంగా దాదాపుగా 40 గ్రామాల ప్రజలు ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీ వద్దు అని చెప్పి వాళ్ళందరూ కూడా మొరపెట్టుకుంటా ఉన్నా, అవసరమైతే వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, కేసులు ఎదుర్కొంటా ఉన్నారు, దాడులు ఎదుర్కొంటా ఉన్నారు. మాకు మా ఉపాధి కోల్పోయినా పర్లేదు, మా ప్రజలు, మాకు సంబంధించిన మా కుటుంబాలు, మా పిల్లల ఆరోగ్యాలు మాకు ముఖ్యమని చెప్పి వారందరూ కూడా ఇంత తీవ్రంగా ఒక ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ఉంటే, తెలుగుదేశం ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలోని మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ ఈ విధంగా ఒక ప్రైవేటు యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఒక ఫ్యాక్టరీని ఇంత 40 గ్రామాల ప్రజల యొక్క జీవితాలను కూడా పణంగా పెట్టి ఈ విధంగా ఆ ప్రైవేటు యాజమాన్యానికి మద్దతు పలకటం అనేది అత్యంత దారుణమైనటువంటి అంశం. ఇది తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో ఏ విధంగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది అనటానికి పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ ఆక్వా పార్కుకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలే దీనికి తార్కాణం. కేవలం ఆక్వా పార్క్ విషయంలోనే కాదు, అసలు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధానమైనటువంటి కారణం. ఈ జిల్లాలోని మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 పార్లమెంట్ స్థానాలు కూడా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి, ఆ స్థానాలు గెలవడానికి కారణమవుతుంది. అటువంటి పశ్చిమ గోదావరి జిల్లాకి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ప్రతిసారి కూడా నీ రుణం, పశ్చిమ గోదావరి జిల్లా రుణం తీర్చుకుంటానని చెప్పి ప్రతి బహిరంగ సభలోనూ, ప్రతి సమీక్ష సమావేశంలోనూ పశ్చిమ గోదావరి జిల్లా వచ్చినప్పుడల్లా ఆయన చెప్తా ఉంటాడు. కానీ వాస్తవ రూపానికి వస్తే ఆయన పశ్చిమ గోదావరి జిల్లాకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసింది శూన్యం. సరే, అభివృద్ధి చేయకపోగా ఇంకా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలను, ప్రజలను ఇంకా మోసపుచ్చేటువంటి కార్యక్రమాలు అవి ఇంకా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూనే ఉన్నారు. ఉదాహరణకు పోలవరం ప్రాజెక్టు